వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను రవి. కోట్లలో సంపాదన, లక్షల్లో అద్దెలు, కానీ ప్రభుత్వానికి పన్ను కట్టడానికి మాత్రం చేతులు రావట్లేదు. సామాన్యుడు ఇంటి పన్ను కట్టడం కాస్త ఆలస్యమైతేనే ఆస్తులు జప్తు చేసే బల్దియా బడా బాబుల విషయానికి వస్తే ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. లక్షలు కట్టాల్సిన చోట వేలు కడుతూ ప్రభుత్వ ఖజానాకు భారీ కంటి కొడుతున్న అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోల జోలికి బల్దియా అధికారులు ఇన్నాళ్ళు ఎందుకు వెళ్లలేదు? జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుందా? చర్యలకు ఉపక్రమించే సాహసం చేస్తుందా? ఇది అధికారుల నిర్లక్ష్యమా, లేక పెద్దల అండతో జరుగుతున్న పనుల ఎగ్గవేతకు నాటకమా అనుకో. రామానాయుడు, అన్నపూర్ణ ఇవి మామూలు స్టూడియోలు కావు. తెలుగు సినిమాకు చిరునామాలు. ఎన్నో బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలకు వేదికలు. బిగ్ బాస్ లాంటి భారీ రియాలిటీ షోలకు నెలవులు. ఇక్కడ ఒక్కరోజు షూటింగ్ జరగాలంటే అద్దె లక్షల్లో ఉంటుంది. అలాంటి అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు విషయంలో మాత్రం అడ్డంగా దొరికిపోయాయి. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 అధికారులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువ చూపిస్తూ ఈ 2 స్టూడియోలు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నట్టు తేలింది. అన్నపూర్ణ స్టూడియో వాస్తవంగా చెల్లించాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు 11,52,000. కానీ ఆ స్టూడియో ఇన్నాళ్ళుగా చెల్లిస్తోంది కేవలం 49,000 రూపాయలు మాత్రమే. అంటే దాదాపు 95% ఫీజు ఎగవేసిందన్నమాట. రామానాయుడు స్టూడియో కథ విషయానికి వస్తే మాత్రం మరీ దారుణం. 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం 1,900 చదరపు అడుగులు మాత్రమే ట్యాక్స్ కడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అంటే 2,73,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 7,600 రూపాయలు మాత్రమే కడుతున్నారు. ఇది ఎగవేత కాదు, ప్రభుత్వ వ్యవస్థను అపహాస్యం చేయటమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోని అక్కినేని నాగేశ్వరరావు తన భార్య పేరు మీద నిర్మించారు. 1975లో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా ఈ స్టూడియో ప్రారంభమైంది. ఈ స్టూడియోలోనే 1976లో రామానాయుడు సురేష్ ప్రొడక్షన్తో తీసిన సెక్రటరీ సినిమాను తెరకెక్కించారు. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో ప్రారంభించడం ద్వారా భాగ్యనగరంలో సినీ పరిశ్రమ వేళ్లూనుకునేలా చేశారు. ఇక్కడ అన్ని రకాల సినిమాలు, రియాలిటీ షోలతో పాటు సీరియల్ షూటింగ్ నిరంతరం జరుగుతూ ఉంటాయి. మరోవైపు రామానాయుడు స్టూడియోని నిర్మాత రామానాయుడు ప్రారంభించారు. 1990లో ప్రారంభమైన రామానాయుడు స్టూడియో మన రాష్ట్రంలోని అతిపెద్ద స్టూడియోలో ఒకటి. ఇక్కడ డబ్బింగ్తో సహా సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు రాళ్ల గుట్టలుగా ఉన్న ప్రాంతాలను తొలిచి మరీ ఈ స్టూడియోను నిర్మించారు. చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి స్టూడియోలు కూడా ఉపయోగపడ్డాయి. ఇదిలా ఉంటే ఇన్నేళ్లుగా భారీ వ్యత్యాసాన్ని అధికారులు ఎందుకు గుర్తించలేదు? ప్రతి ఏటా లైసెన్సు రెన్యువల్ చేసేటప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయరా, లేక పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి చూసి చూడనట్లుగా వదిలేశారా? లక్షల్లో అద్దెలు వసూలు చేస్తూ బిగ్ బాస్ లాంటి షోలతో కోట్లు ఆర్జించే ఈ సంస్థలు ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజు విషయంలో ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి ఫీజు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు ఈ 2 స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు. అయితే కేవలం నోటీసులతో సరిపెడతారా? ఇన్నేళ్లుగా ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా వసూలు చేస్తారనే దానిపై చర్చ నడుస్తోంది. సామాన్యుడు చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవాలంటేనే 100 రూల్స్ చెప్పే బల్దియా ఇలాంటి బడాబాబుల విషయంలో మాత్రం ఎందుకు ఇంత ప్రేమగా వ్యవహరిస్తుందో అర్థం కావట్లేదు. ఈ నోటీసుల పర్వం తర్వాతైనా చర్యలు ఉంటాయా, లేక ఇది కూడా ప్రచారం కోసమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కేవలం 2 స్టూడియోల కథ మాత్రమే కాదు, మన వ్యవస్థలోని లొసుకులకు, పెద్దల పట్ల వ్యవస్థలకున్న ప్రేమకు ఇదొక నిలువుటొద్దామని చెప్పవచ్చు. ఇప్పటివరకైతే జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులపై స్టూడియో వర్గాల నుండి ఎలాంటి స్పందన లేదు. మరి దీనిపై నాగార్జున, సురేష్ బాబు ఎలా స్పందిస్తారనేదే వేచి చూడాలి.
మొత్తానికి బల్దియా సిబ్బంది ఈరోజు 2 స్టూడియోలకి నోటీసులు జారీ చేశాయి. మొత్తానికి ఒక పక్క సురేష్ స్టూడియోకి, అలాగే రామానాయుడు స్టూడియోకి, మరో పక్క అన్నపూర్ణ స్టూడియోకి అయితే మాత్రం నోటీసులు జారీ చేశాయి. మరి నోటీసులపై ఎలా స్పందిస్తారనేది మనం చూద్దాం. మరో పక్క ఇంతకాలం కూడా వీళ్ళు పన్ను ఎగవేత విషయంలో ఉదాసీనంగా వ్యవహరించినటువంటి బల్దియా సిబ్బంది ఇచ్చినటువంటి నోటీసులపై ఎలా స్పందిస్తారని చూద్దాం. మరో పక్క పెద్దలకు ఒక పక్క అందలాలను ఎక్కించడం, మరో పక్క చిన్న షాప్ పెట్టుకుంటేనే దానిపై జీహెచ్ఎంసీ కొరడా జులిపించడం, ఇట్లాంటి అంశాలు అయితే మాత్రం ఏ విధంగా చూడాలి తదితర అంశాల గురించి మా ప్రైమ్ 9 ఎడిటర్ రాజు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఈరోజు 2 స్టూడియోలకు అయితే మాత్రం రామానాయుడు స్టూడియోకి, అన్నపూర్ణ స్టూడియోలకి నోటీసులు ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు రాజు? రైట్ రవి, మొత్తానికి మనం చూస్తున్నాం అన్నపూర్ణ స్టూడియో అలాగే రామానాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి ఇవాళ షోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు. ఎందుకు ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చారు అంటే, వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అక్రమాల పర్వం అనేది బయటకు వచ్చింది. ఏంటి అక్రమాల పర్వం అంటే, కనీసం ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ అంటే ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించినటువంటి ట్యాక్స్ ని కూడా చెల్లించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ తాజాగా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తే ఎస్పెషల్లీ ఈ ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించి వాళ్ళు వాడుకుంటున్నటువంటి విస్తీర్ణానికి, అలాగే వాళ్ళు కడుతున్నటువంటి ఈ ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించినటువంటి ఫీజుకి చాలా వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నపూర్ణ స్టూడియోస్ విషయానికి వస్తే దాదాపు 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అంటే అక్కడ స్టూడియోలు కట్టి దాన్ని లీజులకు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అంత విస్తీర్ణాన్ని వాళ్ళు వ్యాపారానికి వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అందులో వ్యాపారం చేస్తూ ఇక్కడ వాళ్ళు కడుతున్నటువంటి ఫీజు వచ్చేసి 8,100 చదరపు అడుగులకు మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తున్నారు. అంటే వాస్తవంగా 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణానికి వ్యాపారం చేస్తే వాస్తవంగా లెక్కల ప్రకారం, జిహెచ్ఎంసీ లెక్కల ప్రకారం దాదాపు 11,52,000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు చెల్లించింది ఎంతంటే కేవలం 49,000 రూపాయలు మాత్రమే చెల్లించారు. అంతేకాకుండా రామానాయుడు స్టూడియో విషయానికి వస్తే వాళ్ళు 2,73,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటే వాళ్ళు కేవలం 7,600 రూపాయలు మాత్రమే చెల్లించినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తుంటే ఏ స్థాయిలో పెద్దలుగా ఉండి వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ప్రభుత్వాన్ని సైతం ఏమారుస్తున్న పరిస్థితి. ఈ రోజు రామానాయుడు స్టూడియో కావచ్చు, అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు. సో ఈ 2 స్టూడియోస్ కి సంబంధించి మనం కానీ చూస్తే భారీ ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. అక్కడ ఒక రోజు సినిమా కానీ, సీరియల్ కానీ ఏదైనా షూటింగ్ చేసుకోవాలంటే మినిమం 1,00,000 రూపాయలు అక్కడ వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఈ స్థాయిలో అలా జరుగుతోంది అంటే దానికి కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఈ ఫీజులు కూడా చెల్లించకుండా చేస్తూ ఉన్నటువంటి వ్యవహారం ఏంటి అనేది తాజాగా బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఇప్పుడు మనం చూసినట్లయితే వాస్తవంగా ఈ రామానాయుడు స్టూడియో పక్కన పెడితే అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమాలు, సీరియల్స్ షూటింగే కాకుండా బిగ్ బాస్ అనేటటువంటి ఒక రియాలిటీ షో అక్కడ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎంత పెద్ద రియాలిటీ షో నడిచేటువంటి సందర్భంలో భారీగా కోట్ల వాళ్ళకి ఆదాయం వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ స్థాయిలో ఆదాయం వస్తున్నటువంటి షోలు నడుస్తున్నా సరే కనీసం ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి అరకొర, ఎక్కడ కోట్లు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, సంవత్సరానికి చెల్లించాల్సింది 11,52,000. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు 12 రోజులు షూటింగ్ చేసుకుంటే వచ్చే డబ్బుని సంవత్సరం 365 రోజులకి సరిపడా చెల్లించాల్సి ఉంటుంది. మరి దాన్ని కూడా చెల్లించలేనటువంటి సిచ్యువేషన్ లో ఈరోజు ఈ స్టూడియోలు ఉన్నాయా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్నా సరే బల్దియాకు సంబంధించినటువంటి అధికారులు, అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఎందుకని చర్యలు తీసుకోలేదు? ప్రతి సంవత్సరం కూడా వీటిని రెన్యువల్ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఒక వ్యాపారం చేసుకునే సందర్భంలో ట్రేడ్ లైసెన్స్ కలిగినటువంటి వ్యాపారం కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఏదైతే ఉంటుందో వాటిలో ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ అనేది ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ జరగాలి. మరి రెన్యువల్ చేసుకునేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా తనిఖీలు ఉంటాయి. గత సంవత్సరం ఎంత చెల్లించారు, ఈ సంవత్సరం ఎంత చెల్లించారు, అంతేకాకుండా రెన్యువల్ ఇచ్చేటువంటి సందర్భంలో వాళ్ళు ఎంత విస్తీర్ణంలో వ్యాపారం చేసుకుంటున్నారు, ఈ అంశాలన్నీ కూడా అక్కడ ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవేమీ కూడా తెలుసుకోకుండా ఇష్టానుసారం జిహెచ్ఎంసీ వాళ్ళు ఎంత గడితే అంత కట్టించుకొని వదిలేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదే ఇందాక మనం అనుకున్నట్టు, మీరు చెప్పినట్టు సాధారణంగా ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవాలి హైదరాబాద్ లో, మహానగర సంస్థ పరిధిలో ఎక్కడన్నా సరే ఒక
చిన్న అంగడి పెట్టుకోవాలనుకోండి, వాళ్ళని వేధించి వెంటాడి నానా రభస చేసేటటువంటి పరిస్థితి. ఎందుకు అలా చేస్తారు అంటే వాళ్ళు పేదలు కాబట్టి, వీళ్ళు పెద్దలు సెలబ్రిటీస్, వీళ్ళ జోలికి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు ఏదో నోటీసులు ఇచ్చారు కదా అని చెప్పేసి ఇదేదో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి అంశం కాదు. కేవలం నోటీసులు ఇచ్చి వదిలేస్తే కుదరదు. ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఎంత విస్తీర్ణాన్ని వాడుకుంటున్నారు, ఎంత విస్తీర్ణానికి డబ్బులు కడుతున్నారు, మిగతా డబ్బులు ఎంత వీళ్ళు మోసం చేశారు. వాస్తవం చెప్పాలంటే ఇది ఒక మోసం కిందకే వస్తుంది. మరి ఎంత స్థాయిలో మోసం చేశారు అనేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆ అమౌంట్ తో పాటు వడ్డీ కూడా, ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో బల్దియాకు సంబంధించిన అధికారులు ఎందుకు కళ్ళు మూసుకున్నారు? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న తలెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి. సాధారణమైనటువంటి వ్యక్తికేమో ఒక రకమైనటువంటి చట్టము, ఇలా డబ్బులు ఉన్నటువంటి సెలబ్రిటీలకేమో మరొక రకమైనటువంటి చట్టం. ఇలా ఈ విధంగా ఇష్టానుసారంగా వ్యవహరించడం పట్ల అనేక అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఒకవేళ వీళ్ళతోటి ఎవరైనా సరే లాలూచి పడినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటిది ఇది సర్కిల్ 18 లో ఉంటుంది. సో సర్కిల్ 18 సంబంధించిన అధికారులు వెళ్ళి ఒకసారి తనిఖీలు చేస్తే ఈ వాస్తవాలను కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి. మరి అంతకు ముందు ఉన్నటువంటి అధికారులు ఏం చేశారు? మరి గత సంవత్సరం రెన్యువల్ చేయలేదా? రెన్యువల్ చేసేటువంటి సందర్భంలో వీళ్ళు వెళ్ళి తనిఖీలు చేయాలి కదా, మరి అప్పుడు ఎందుకు బయటపడలేదు? సో ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలకి కారణమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తీస్తున్నారు, అక్కడ భారీ ఎత్తున ఆదాయం వస్తుంది, కోట్లలో ఆదాయం వస్తుంది, లక్షల అద్దెల వసూలు చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాన్ని చెల్లించాల్సినటువంటి డబ్బు విషయంలో కూడా కక్కుర్తి పడాల్సినటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేటటువంటి అంశం కూడా ప్రస్తుతానికి సంచలనంగా కూడా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం ఏ విధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పరిధిలో హైడ్రాకి సంబంధించినటువంటి ఈ కుంటల్ని ఆక్రమించుకొని కొన్ని కన్వెన్షన్ సెంటర్స్ కట్టారు. ఇదే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కడితే అక్కడ ఏ విధంగా కోల్దోస్తారో కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది. అంటే ఎందుకు ఇంత కోట్ల రూపాయల సంపాదన ఉండి ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన డబ్బు విషయంలో ఎందుకు కక్కుర్తి పడుతున్నారు? అంటే ఇది అక్కడ ఉన్న సెలబ్రిటీలకి, ఓనర్స్ కి తెలియదు జరుగుతుందా, లేకపోతే కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ అకౌంటెంట్స్ అలాగే వాళ్ళ కింద పనిచేస్తున్న మేనేజర్లు వాళ్ళకి తెలియకుండా మాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? సో ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఇన్ని సంవత్సరాల పాటు కళ్ళు మూసుకున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీని మీద కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికైతే ఇది ఒక రకమైనటువంటి మోసం కిందకి వస్తుంది కాబట్టి మోసం చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అట్ ది సేమ్ టైం గతంలో వాళ్ళు చెల్లించాల్సినటువంటి డబ్బుతో పాటు దానికి జరిమానా విధించి మరి వసూలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి, రాజు, మనం చూస్తున్నాం అంటే ఏవైనా సరే స్టూడియోలు నెలకొల్పాలన్నా లేకపోతే ఏమైనా పరిశ్రమలు నెలకొల్పాలన్నా వాళ్ళకి ప్రభుత్వం అయితే మాత్రం అక్కడ స్థలం కేటాయించడం అట్లాంటి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. దీన్ని ఆసరా చేసుకొని వారు వ్యాపారంలో లబ్ధి పొందుతూ ఉంటారు. కానీ ట్యాక్సులు కట్టే విషయంలో మాత్రం ఇలా అంటే అలసత్వానికి గురి చేయడం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటికైనా సరే బల్దియా సిబ్బంది ఇచ్చినటువంటి నోటీసులకు అయితే మాత్రం స్పందించాల్సినటువంటి అవసరం అయితే మాత్రం యాజమాన్యంపై ఉంది. మరి స్పందిస్తారా? మరోపక్క ఇంకేమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇంతకుముందు మీరు చెప్పారు ఎన్ కన్వెన్షన్ విషయంలో హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు అయితే మాత్రం చాలా మంది ప్రశంసించారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు రాజు? ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి చూడాలి, ఇలాంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు నోటీసులు ఇచ్చారు, బాగానే ఉంది. మరి నోటీసులు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పుకు ఒక శిక్ష పడాలి కదా. మరి ఆ శిక్ష ఎలా పడాలి? వాళ్ళ మీద కేసులు పెట్టాలి. కేసులు పెట్టి మోసం చేయడం అనమాట. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటాం న్యాయ భాషలో. అంటే మోసం చేయడం అంటే నమ్మక ద్రోహం చేయడం అంటారనమాట. సో ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి. అట్ ది సేమ్ టైం ఇన్ని సంవత్సరాలుగా మోసం చేసినందుకు గాను, ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వానికి నష్టం వచ్చినందుకు గాను గతంలో చెల్లించాల్సినటువంటి డబ్బుతో పాటు మరికొంత జరిమానాను విధించి వాళ్ళ దగ్గర నుంచి ఫైన్ల రూపంలో దాన్ని వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి, అంటే రికవరీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇందాక మీరు అన్నారు ఇలాంటి స్టూడియోలు రావడం. అంటే గతంలో ఏమైందంటే మద్రాసులో సినీ పరిశ్రమ ఉండేది, అంటే ఇప్పుడు ఉన్నటువంటి చెన్నైలో. సో మద్రాసులో ఉన్నటువంటి సినీ పరిశ్రమని హైదరాబాద్కి తీసుకురావడం కోసం ఆ రోజుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, అలాగే ప్రభుత్వాలు కావచ్చు, తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసాయి, కృషి చేశాయి. అట్ ది సేమ్ టైం సినిమా రంగానికి చెందినటువంటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఎస్పెషల్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కి సినీ పరిశ్రమ తీసుకొచ్చేందుకు గాను ఆయన రకరకాలైనటువంటి రాయితీలు ప్రకటించారు. ఇందాక మనం అనుకున్నట్టు స్టూడియోలకి భూములు కూడా చాలా తక్కువ రేటుకే ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, తర్వాత రామానాయుడు స్టూడియోస్ కావచ్చు, వీళ్ళకి ప్రభుత్వమే భూములు ఇచ్చింది నాకు తెలిసి. సో ఆ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు ఎస్పెషల్లీ వాళ్ళకి రాయితీలు కూడా, అంటే అక్కడ స్టూడియోలో సినిమాలు కానీ తీసుకున్నట్లయితే సినిమాలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అది ఒకవేళ తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర. సో వీళ్ళు అక్కడ సినిమాలు కానీ తీసినట్లయితే వాళ్ళకి ప్రభుత్వం తరఫున సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్లకు కూడా రాయితీలు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఏరియాస్ డెవలప్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా సో ఇలాంటివన్నీ కూడా రాయితీలన్నీ కూడా ఇస్తూ ఉండడం, పవర్ కి సంబంధించి కావచ్చు, వాటర్ కి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ల్యాండ్ కి సంబంధించి కావచ్చు. సో ఈ విధమైనటువంటి అన్ని కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా అయిపోయినాయి. అంటే వాళ్ళు 10-15 సంవత్సరాలు సర్వైవ్ కావడం కోసం, అంటే ఒక ఇండస్ట్రీ సర్వైవ్ కావడం కోసం ఆ పీరియడ్ ఒకటి పెట్టుకొని ఆ పీరియడ్ లోపల వీళ్ళు సర్వైవ్ అయ్యేందుకు అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా ప్రభుత్వాలు తీసుకుంటూ ఉంటాయి. మరి అది దాటేసి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. దాదాపు 1975 తర్వాత ఇవన్నీ కూడా వచ్చాయి. 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత కొన్ని భూములు కేటాయించారు, ఉన్నటువంటి భూములు కొన్ని. సో ఈ విధమైనటువంటి వాళ్ళ సొంత భూములు, సో ఏదైనప్పుడు కూడా ఇవన్నీ కూడా అనుభవించేసిన పరిస్థితి. మళ్ళీ అయినా కూడా మోసం చేయడం అంటే అంత అవసరం ఏంటి? అంటే సిటీస్ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ స్టూడియోలు, సరే వాళ్ళకి నష్టం వస్తుంది, లేదు సినిమా స్టూడియోలకు సంబంధించి ఎలాంటి అక్కడ ఇవి నడవట్లేదు, లేకపోతే షూటింగ్లు జరగట్లేదు, కళ్ళ ముందు కనిపిస్తోంది. ప్రతిరోజు కూడా మనం బిగ్ బాస్ చూస్తున్నాం. ప్రతి ఇంట్లో కూడా అన్ని వదిలేసి ఈ బిగ్ బాస్ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ బిగ్ బాస్ చూసేటటువంటి సందర్భంలో వీళ్ళంతా కూడా ఈ స్థాయిలో చూస్తున్న, డబ్బులు వసూలు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నా, అంత ఆదాయం వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా సరే ఎందుకని చెల్లించట్లేదు అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అట్ ది సేమ్ టైం కేసులు కూడా నమోదు చేయాలి అనేటటువంటి వాదన సామాన్యుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి, రాజు, అంటే ఒక పక్క అంటే ఓ ప్రభుత్వ ఆదాయం అవ్వచ్చు, లేకపోతే వీటన్నిటి కూడా గండి కొట్టడం, మరో పక్క వీళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి పెద్దలు మేము సెలబ్రిటీలు మా జోలికి ఎవరు రారు అన్న ఉద్దేశంతో, మరొక పక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాలు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆ స్థలాలు ఈరోజు. కానీ పన్ను ఎగవేత విషయంలో మా జోలికి ఎవరూ రారనేటువంటి ఒక ధోరణితో ఉన్నారనుకోవచ్చా? లేకపోతే ఏ సినిమా హిట్ అవ్వకపోయినా ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి సినిమా టికెట్లు పెంచండి, రేట్లు పెంచండి అని చెప్పి విన్నవించుకోవటం, ప్రభుత్వం వాళ్ళకి రాయితీలు కల్పించడం, ఇట్లాంటి పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే మాత్రం, అధికారులపై అయితే మాత్రం ఇట్లాంటి ఏ మోసపూరితమైనటువంటి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయో దీనిపై కూడా జులిపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అన్నపూర్ణ స్టూడియోస్ 1975లో అక్కినేని నాగేశ్వరరావు స్థాపించినటువంటి పరిస్థితి. సో ఆయన స్థాపించినటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ మద్దతుతోటి ముఖ్యమంత్రి, అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఆ స్టూడియోకి అవసరమైనటువంటి అనుమతులు ఇచ్చారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొంత వివాదం వాళ్ళ మధ్య నడిచినప్పటికీ కూడా ఏదో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి అన్ని దాదాపుగా కూడా అన్ని రాయితీలు కావచ్చు, అంతేకాకుండా అనుమతులు కావచ్చు అప్పట్లో ఇచ్చినటువంటి పరిస్థితి. సో అలాంటి సందర్భంలో సో ఈ విధంగా ఇచ్చినప్పటికీ కూడా, భూములు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు సినిమాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా విడుదలవుతుంది, సినిమా విడుదలైనటువంటి వెంటనే సినిమాకు సంబంధించినటువంటి టికెట్ల రేట్లు మేము పెంచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి చెప్పేటటువంటి ప్రయత్నం, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అనుమతులు కోరడం, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిలాక్సేషన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే వీళ్ళు కట్టాల్సినటువంటి ట్యాక్స్ ఎక్కడికి పోతుంది? ట్యాక్స్ అంటే ప్రజలకి అవసరమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల కోసం ఈ పన్నులు వాడుతూ ఉంటాం. మరి ఆ పన్నులే వీళ్ళు వాళ్ళు కట్టలేదు అంటే, ఎగ్గొట్టారు అంటే దానివల్ల ఏమవుతుంది? నిజంగా ప్రజలను కూడా మోసం చేసినట్టు. ప్రభుత్వం అంటే ప్రజలే మరి ఇక్కడ. సో ఆ సందర్భంలో ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది. మరి ప్రజల మీద వచ్చేటటువంటి డబ్బుతోటి, ప్రజలు సినిమా రూపంలో చూసేటటువంటి టికెట్ల రూపంలో వచ్చే డబ్బుతోటి మీరేమో పబ్బం గడుపుకుంటున్నారు, మీరేమో సెలబ్రిటీలుగా మారుతున్నారు, కానీ ప్రభుత్వానికి డబ్బులు చెల్లించట్లేదు. ఇది ఎంతవరకు దారుణమైనటువంటి పరిస్థితి? ఎందుకంటే సెలబ్రిటీలు ఈరోజు అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఆదర్శంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. మరి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి అనైతికంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో ఇందాక నేను చెప్పినట్టు సబ్జెక్టు కరెక్షన్ అన్నట్టు ఏదైతే 1975లో అన్నపూర్ణ స్టూడియోస్, అప్పట్లో ఏఎన్ఆర్కి ఎన్టీఆర్కి గొడవలు ఉండేవి అనేసి కూడా గతంలో ఒక ప్రచారం జరిగింది. అప్పట్లో అనుమతులు ఇచ్చింది మర్రి చెన్నారెడ్డి. నేను ఇందాక చెప్పినట్టు తమిళనాడు నుంచి మద్రాసు నుంచి ఇక్కడికి స్టూడియోస్ రావడానికి ఎన్టీ రామారావు కాస్త ప్రయత్నాలు అయితే బాగా చేశారు. కానీ అన్నపూర్ణ స్టూడియోస్ విషయంలో ఇది కాదు అనేది మనకు ఒక చిన్న క్లారిటీ. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇప్పుడు ఈ స్టూడియోలకు సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో ఏదైతే ఉందో ఈ అంశంలో మనం కానీ చూస్తే ఓవరాల్ గా
వీళ్ళు కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకుండా చెల్లించకుండా ఇంత దారుణమైనటువంటి ఒక మోసపూరితమైనటువంటి ప్రయత్నాలు చేశారు అని తెలుస్తోంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇది నిజంగా వాళ్ళకి తెలుసా? ఇప్పుడు రామానాయుడు స్టూడియోస్ ఉంది. రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి తెలుసా? అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. నాగార్జున చూస్తున్నారు. మరి ఆయనకి తెలుసా ఇంత డబ్బులు కట్టాలి, ఇంత డబ్బులు కట్టట్లేదని? కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా అలా కట్టకుండా లెక్కలు తారుమారు చేసి ఏమన్నా వీళ్ళకి ఒక తప్పులు లెక్కలు చెప్పి అక్కడ తక్కువ ఇచ్చేసి కట్టించారా? సో ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు, అంటే సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీస్. మరి వీళ్ళు చేసేటటువంటి ప్రతి పని కూడా, ప్రతి ప్రయత్నం కూడా, ప్రతి సందర్భం కూడా ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. అంతేకాకుండా వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి సెలబ్రిటీస్ ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండడమే కాకుండా ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టడం అనేది ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించరా అన్నటువంటి నేరం. ఎందుకంటే సాధారణమైనటువంటి పౌరులు, ఇక్కడ కేవలం సెలబ్రిటీలే కాదు, జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ప్రతి సంవత్సరం కూడా ఈ ట్రేడ్ లైసెన్స్ ని రెన్యువల్ చేయాలి. సో రెన్యువల్ చేసేటువంటి సందర్భంలో ఏదో కాగితం వచ్చింది కదా అని చెప్పి సంతకాలు పెట్టేసి ఉన్నటువంటి ఎంతో కొంత డబ్బులు కట్టేసిపోండి అని చెప్పేసి లెక్కలు రాసుకోవడం కూడా కాదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీకి నష్టం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు అక్కడికి వెళ్ళి తనిఖీ చేయాలి. అసలు ట్రేడ్ లైసెన్స్ కట్టేటువంటి సందర్భంలో ఎంత భూమి ఉంది, అందులో ఎంత వ్యాపారానికి వాడుతున్నారు, ఎంత డబ్బులు వీళ్ళు చెల్లించాల్సి ఉంటుంది, అసలు చదరపు గజానికి ఎంత చెల్లించాలి అనేటువంటి అంశాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి మొత్తం కూడా పరిశీలించిన తర్వాత దాని మీద ఒక ఆడిట్ చేసిన తర్వాత అప్పుడు దానికి అవసరమైనటువంటి బిల్లింగ్ వేయడం అనేది జరుగుతుంటుంది సాధారణంగా. కానీ ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? నేను ఆ సర్కిల్ 18 సర్కిల్ వాళ్ళు వెళ్ళి అక్కడ చూస్తే ఏమో వాడుతున్నదేమో భారీగా ఉంది, కడుతున్నదేమో చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఈరోజు ఇదే ప్రధానమైనటువంటి వార్త అయిపోయింది. ఎందుకు అంత అగుడవ్వాల్సిన అవసరం ఎంత? కట్టాల్సింది ఎంత? చాలా తక్కువ అమౌంటే, వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ అది. మరి ఆ అమౌంట్ కూడా కట్టకుండా ఇష్టానుసారం వ్యవహరించడం వల్ల ఈరోజు పరువు పోయేటటువంటి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ప్రజల్లో ఒక రకమైనటువంటి తక్కువ భావన కలిగేటటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఇలాంటి సెలబ్రిటీస్ ఇలాంటి అంశాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. అంతేకాకుండా అనైతికంగా వ్యవహరించడం వల్ల ప్రజల్లో కూడా ఒక హేయభావమైనటువంటి పరిస్థితి వస్తుంది. అవసరమైనప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీ ఆస్తులు పెంచుకోవడం కోసమో, మీ అక్రమాలను సక్రమం చేసుకోవడం కోసమో, లేకపోతే మీ సినిమా టికెట్లను పెంచుకోవడం కోసమో, మీ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడం కోసమో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడడం కాదు. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి సొమ్ములు కూడా కట్టాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరు అడ్జస్ట్ అయిపోతే కాదు, ప్రజలు నష్టం వస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని ఖచ్చితంగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ రాజు. మొత్తానికి జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి నోటీసుకి ఏ విధంగా స్పందిస్తారు? అటుపక్క సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్, అలాగే మరోపక్క అన్నపూర్ణ స్టూడియో అధినేత నాగార్జున ఏ విధంగా స్పందిస్తారనేది మనం చూద్దాం. మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే టిడ్కో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్లు నిర్మాణమే లక్ష్యమని